Hi guys, welcome to Crick Chat with Venkatesh. Vaibhav Suryavamshi. This kid is a box office at the age of 14. 14 వయసులో సూపర్ స్టార్. ఏం మాట్లాడాలో ఎలా పొగడాలో పొగిడితే దిష్టి తగులుతుందేమో చిన్నపిల్లాడికి అని చెప్పి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటిదాకా ఏమనుకున్నారు అందరూ, ఆ చిన్న టీమ్స్ మీద ఆడతాడు, బిగ్ మ్యాచెస్ ఆడాడు అని చెప్పి అతని మీద ఏదో చాలామంది కామెంట్స్ చేశారు. కానీ సెమీఫైనల్లో ఫైనల్లో షోన్ ఇస్ మెటల్. సో ఎక్కడైతే మనకి ఆ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచెస్ ఉంటాయో అక్కడ కూడా ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవ్వకుండా తనదైన స్టైల్లో, తనదైన సిక్స్త్ గేర్, టాప్ గేర్ స్టైల్లో ఆడగలనని చెప్పి ప్రూవ్ చేశాడు. ఈరోజు అతను ఆడిన 175 నాక్ అనేది దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎందుకంటే అండర్ 19లో ఏంటి 175 కొట్టడం ఏంటి, అది కూడా 80 బాల్స్లో కొట్టడం ఏంటి, 15 4లు 15 6లు, 218 ఎంతో స్ట్రైక్ రేట్. అది ఏంటది, మైండ్ బాగ్లింగ్ కదా. సో మనకి ఒకసారి ఒక మైండ్ బ్లాక్ అయిపోయే పరిస్థితి అది. అలాంటి నాక్, అది మామూలు ఇన్నింగ్స్ కాదు అది. అతను కొట్టిన షాట్స్ ఏంటి, ఎక్కడ బాల్ వేసిన ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, పుల్ షాట్ ఎంత బాగా ఆడతాడు. అతని ఫేవరెట్ షాట్ అంటే పుల్ షాట్. ఆ పుల్ షాట్ అతను బిహైండ్ ద స్క్వేర్ ఆడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ కూడా లాంగ్ ఆన్ మించి కూడా కొడతాడు. బౌన్సర్ని లాంగ్ ఆన్ మించి పుల్ చేసి 6 కొడతాడు. పవర్ ఎలా జనరేట్ చేస్తున్నాడు అంత చిన్న వయసులో ఏం అర్థం కాదు. దిస్ ఫెలో ఇస్ ఎ ఫ్రీక్. ఎలా మనం డివిలియర్స్ లాంటి వాళ్ళకి ఫ్రీక్ అంటామే, వాళ్ళు అదొక విచిత్రం, అదొక విచిత్రమైన పర్సన్ అతను. ఇంత చిన్న వయసులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఐ డోంట్ నో ది ఏజెస్ ఆఫ్ ఆల్ ది పీపుల్, ఎవరైతే ఆడుతున్నారో అతను అపోజిషన్లో కానీ టీంలో ఆడుతున్నారు అందరికంటే ఈజ్ బేబీ ఆఫ్ ది టీమ్. ఇంత చిన్న వయసులో అతను ఒక సూపర్ స్టార్గా ఎమర్జ్ ఇండియాకి 6th టైటిల్ గెలిపించి పెట్టాడు. సరిగ్గా 100 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇంగ్లాండ్ కూడా చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. లాస్ట్లో ఆ ఫాల్కనర్ అనే ప్లేయర్ అతను ఆడుతుంటే భయం వేసింది, ఏంటబ్బా ఇలా ఆడేస్తున్నాడు. అతను కూడా కొన్ని అద్భుతమైన షాట్స్ కొట్టాడు. లాస్ట్లో ఆల్మోస్ట్ ఒక ఫుల్ డెలివరీని, ఒక స్కూప్ షాట్ కొట్టాడు. అది దట్ వాస్ ట్రిమెండస్ స్కిల్, ట్రిమెండస్ టాలెంట్. అతను ఒక బ్రహ్మాండమైన సెంచరీ చేశాడు. సో ఆ టాలెంట్ అటువైపు కానీ ఇటు కానీ ఇండియాకి ఎంత టాలెంట్ ఉంది చూడండి. 2000 నుంచి మనకి ఇది 6వ టైటిల్ అండర్ 19లో. గత 6 అండర్ 19 వరల్డ్ కప్స్లో మనం ఫైనల్స్కి వస్తూనే ఉన్నాం. అన్నిసార్లు టైటిల్ గెలవలేదు, ఫైనల్లో కాస్త తడబడిన సందర్భాలు ఉన్నాయి. బట్ 6 సార్లు నుంచి మనం ప్రతిసారి ఫైనల్కి వస్తున్నామంటే మన దేశంలో ఎలాంటి టాలెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత మంచి కోచింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ఎంత ప్యాషన్ ఉంది పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ. మా పిల్లలు మరో సచిన్ టెండూల్కర్ని చేయాలి, మరో విరాట్ కోహ్లీని చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎంత తపన పడుతున్నారు పేరెంట్స్ అనే దానికి ఇది మంచి ఉదాహరణ. అంటే ఇదంతా క్రెడిట్ అంతా వైభవ్ సూర్యవంశీ కానీ అల్టిమేట్గా 100 రన్స్ డెఫిసిట్తో 100 రన్ మార్జిన్తో మన వాళ్ళు గెలిచారు. దాని కారణం వైభవ్ సూర్యవంశీ. ది డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టీమ్స్. ఇంగ్లాండ్ ఆల్సో డిడ్ రియలీ వెల్. కానీ మిగతా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి కదా. కెప్టెన్ ఆయుష్ మాత్రే త్రూ అవుట్ ద టోర్నమెంట్ అతను ఫామ్లో లేడు, కానీ రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. సెమీస్లో ఒక 50, ఇక్కడ ఒక 50 అతను చేయడం చూసాం. తర్వాత మన మిడిల్ ఆర్డర్లో కంటిన్యూస్గా మనకి వేదాంత్ కానీ, తర్వాత వియాన్ మల్హోత్రా, కీపర్ అభిజ్ఞాన్ కుందు, వీళ్ళు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఈ ఫైనల్లో. ఈ పెద్ద స్కోర్ మనోళ్ళు 411 రన్స్ చేయడంలో. అండ్ ఆఫ్ కోర్స్ కనిష్ చౌహాన్ హెస్ బిన్ ఎక్సెప్షనల్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో అతను బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా బాగా చేశాడు. లాస్ట్లో అతను పార్ట్నర్ వికెట్ అతనే తీశాడు. సో ఈ టీంలో అద్భుతమైన టాలెంట్ ఉంది. అలాగే బౌలర్స్ కూడా అనిల్ పటేల్ కావచ్చు, దీపేష్ దేవేంద్రన్ కావచ్చు, ప్రతి ఒక్కరు, అంబరీష్, అదర్ స్పిన్నర్ కిలాన్ పటేల్, ఈవెన్ కెప్టెన్ మాత్రే వికెట్స్ కూడా 7-8 వికెట్లు తీశాడు ఈ టోర్నమెంట్లో. సో ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్. సో ఆ టాలెంట్ కేవలం అంటే వైభవ్ సూర్యవంశీ కీ రోల్ ప్లే చేశాడు చివరికి వచ్చేసరికి నాకౌట్. అంతకుముందు కూడా మన నాట్ టు ఫర్గెట్ అవర్ హైదరాబాద్ కిడ్ ఆరెన్ జార్జ్, అతను ఆడిన సెంచరీ ఈజ్ టెక్నికలీ వెరీ సౌండ్. అతను టెస్ట్ మ్యాచ్ మెటీరియల్ అనిపిస్తుంది నాకైతే. అతను అది పక్కన పెట్టేసి టెస్ట్ మ్యాచ్లో ఆడించు. ఎందుకంటే అతని స్ట్రోక్ ప్లే కానీ అతని క్లాసీ స్టైల్ కానీ ఎంత బాగుందంటే అసలు వైట్ బాల్ క్రికెట్ నుంచి పక్కన పెట్టేసి మన టెస్ట్ మ్యాచ్ మెటీరియల్ దొరకట్లేదు. ఆరెన్ జార్జ్ని టెస్ట్ మ్యాచ్లకి అట్టే పెడితే బాగుంటుందేమో అని నాకు నా పర్సనల్ ఫీలింగ్.
ఈజ్ వెరీ గుడ్. సో ఇంత మంచి టాలెంట్ ఉంది మన ఇండియన్ టీంలో. ఎంత బాగా ఆడుతున్నారు. విహాన్ మల్హోత్రా ఆల్సో స్కోర్డ్ 100. సో వీళ్ళందరూ కూడా దిస్ బంచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బంచ్. వీళ్ళందరికీ ఆల్రెడీ కొంతమందికి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ కూడా వచ్చిన విహాన్ లాంటి వాళ్ళకి. ఆర్సీబీకి 2 అండర్-19 ప్లేయర్స్ ఆడబోతున్నారు. బట్ ఓవరాల్గా వైభవ్ సూర్యవంశీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అతని విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళు కూడా ఏమాత్రం తీసిపోవట్లేదు. సో మన ఇండియా మనం ఆఫ్ఘనిస్తాన్ 300 చేస్తే దాన్ని ఈజీగా చేజ్ డౌన్ చేయడం. తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ లాంటి టీంకి ఒక ఇంపాసిబుల్ టార్గెట్ వాళ్ళ ముందు పెట్టిన వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేశారు. వాళ్ళ కెప్టెన్ థామస్ రూయి కూడా చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్. తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ దే గేవ్ ఎ ఫైట్ అండ్ దే వెంట్ ఫర్ ద టార్గెట్. మనం చూసాం కదా, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాతో గెలిస్తే చాలు, ఓడిపోయినా పర్లేదు, మా టార్గెట్ కోసం వాళ్ళు 33 ఓవర్స్లంతా టార్గెట్ రీచ్ కావాలి, దానికోసం వెళ్ళలేదు వాళ్ళు. టోర్నమెంట్లో కంటిన్యూ అవ్వడం కాదు, ఇండియాతో గెలవాలి. ఇదేం పొలిటికల్ నిర్ణయం? ఇండియాతో గెలవడం అనేది మీ లైఫ్ అంబిషన్? గెలవలేరు ఇండియాతో మీరు ఎప్పుడు కూడా. ఎప్పుడో కానీ అమావాస్యకు పున్నానికి ఒకసారి గెలుస్తారు. దానికి అలా కాకుండా ఇంగ్లాండ్ వాళ్ళు సరే 411 చేంజ్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని వాళ్ళకి తెలిసినా కూడా దే గేవ్ ఇట్ ఎ షాట్. గట్టి ప్రయత్నం చేశారు, చాలా గట్టి ప్రయత్నం. యంగ్స్టర్స్ వాళ్ళకంత సంకల్ప బలం అంటారు తెలుగులో, ఆ డిటర్మినేషన్, ఆ వజ్ర సంకల్పంతో వాళ్ళు ఫైట్ ఇవ్వడం అనేది. అంటే దే వెంట్ ఫర్ ది షార్ట్స్ కొడుతూనే ఉన్నారు. వికెట్స్ మధ్యలో ఒక కొలాప్స్ చూసాం, ఒక రన్అట్ వరుసగా 4 వికెట్ టపటప పడ్డాయి. లేకపోతే ఇంగ్లాండ్ ఇంకొంచెం గట్టి ఫైట్ ఇచ్చి ఉండే. సో ఆ యంగ్ టాలెంట్ ఇండియాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ మరి మన సెమీస్ దాకా వచ్చిందంటే అక్కడ వాళ్ళకి సరైన డొమెస్టిక్ స్ట్రక్చర్ లేదు, అయినా కూడా వాళ్ళు అంత బాగా ఆడారంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది యంగ్ టాలెంట్. సో క్రికెట్లో ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో బోల్డ్ అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉంటాయి అన్నీ తీరిపోతాయి. సో వండర్ఫుల్ మ్యాచ్. ఇండియన్ బౌలర్స్ కూడా అందరూ మంచి బౌలింగ్ చేశారు, బాగా దే బౌల్డ్ వెల్. ఎందుకంటే పిచ్ చాలా ఈజీగా ఉంది. హరారే స్పోర్ట్స్ పార్క్ పెద్ద గ్రౌండ్ అది, ఇట్స్ నాట్ ఏ స్మాల్ గ్రౌండ్. బట్ అక్కడ మన వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. బ్యాటింగ్లో కూడా వెన్ వైభవ్ కనుక ఐ థింక్ 26-27 ఓవర్లో అవుట్ అయ్యాడు. అతను ఉంటే ఈవెన్ 500 వచ్చిండేదేమో, అతనికి 300 ఇండివిజువల్ స్కోర్ వచ్చిండేదేమో అనిపించింది. అతను కొంచెం స్లో డౌన్ అయి ఉంటే 150 తర్వాత, కానీ తగ్గేదేలే. అతను ఒకటే గేర్లో ఆడతాడు, 6th గేర్లో ఆడతాడు, టేక్స్ హిస్ ఛాన్సెస్. అయితే స్టార్టింగ్లో నాకు ఏమనిపించిందంటే అతను కొంత టైం తీసుకున్నాడు. వచ్చి రావడంతోనే పెద్ద షాట్ల కోసం వెళ్ళలేదు. స్టార్టింగ్లో ఈ కొద్దిగా సెటిల్ అయిన తర్వాత ఈ అన్లీష్ దోస్ వండర్ఫుల్ మాన్స్ట్రస్ సిక్సెస్. 15 సిక్స్లు కొట్టడం అంటే మామూలు విషయం. 15 4లు, 15 సిక్స్లు. 15 సిక్స్లు అంటే ఎంతో నాకు తెలియదు. 60 రన్స్ 15 4లు అంటే నాకు తెలిసినంత 60 రన్స్. ఇది సిక్స్లు అంటే 80 రన్స్. సో 80, 60, 140 రన్స్ అవుట్ ఆఫ్ హిస్ 175 కేమ్ విత్ ఇన్ బౌండరీస్. ఇఫ్ మై మ్యాథ్స్ ఆర్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అంత బౌండరీ హిట్టింగ్ చేసుకుంటూ అతను కనుక ఉంటే 300 కూడా వచ్చిండే. సో ఎంత అంటే ఐపీఎల్ బౌలర్స్ ఇప్పటి నుంచే భయపడుతూ ఉంటారు, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి తను చూస్తే. సరే అక్కడ బౌలింగ్ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, కానీ అతను ఆడిన షాట్స్, అతని వ్యాగన్ వీల్ కనుక మీరు చూస్తే సిక్స్లన్నీ కూడా అతను ఆ వీలో మోస్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెటే కొట్టాడు. బౌండరీస్ మాత్రం బిహైండ్ స్క్వేర్ కొట్టాడు. అంటే అతను హీస్ ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బౌలర్ ఎలాంటి బాల్ వేస్తాడు, బ్యాక్ ఫుట్లోకి వెళ్ళాలా, ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళాలా అనేది అతను ముందుగానే అంటే హీస్ పికింగ్ ద లెంత్. చాలా ఇన్స్టింక్టివ్గా హీస్ పికింగ్ ద లెంత్ ఆఫ్ ది బౌలర్స్. సో చాలా ఇంప్రెసివ్, వెరీ అంటే బౌలింగ్ స్టాండర్డ్. ఇప్పుడు ఐపీఎల్ బౌలింగ్కి ఈ బౌలింగ్ చాలా తేడా ఉంటుంది, చాలా చాక్ అండ్ చీజ్, చాలా తేడా ఉంటుంది, ఒప్పుకుంటారు. బట్ ఐపీఎల్లో కూడా ఆల్రెడీ హిటే సెకండ్ ఫాస్టెస్ట్ 100 కదా. సో అతని టాలెంట్ ఏంటి అనేది మరొక్కసారి ప్రూవ్ అయింది. కొంతమంది ఏమంటారంటే చిన్న టీమ్స్ మీద ఆడతాడు, మరీ టూ మెనీ షాట్స్ ఆడతాడు, ఫేరీ అన్ని గాల్లో కొడతాడు. కానీ అతను హీస్ లెర్నింగ్ హిస్ లెసన్స్, హీ విల్ లెర్న్ హిస్ లెసన్స్. ఈ టోర్నమెంట్లో సెమీస్ వరకు అతని ప్రోగ్రెస్ అంత గొప్పగా లేదు. ఐ థింక్ హీ హ్యాడ్ జస్ట్ 150 అనుకుంటా లోపల, 30s 20s చేస్తున్నారు, తొందరగా అవుట్ అయిపోతున్నారు. కానీ వెన్ ఇట్ రియల్లీ మ్యాటర్డ్ హీ హాజ్ షోన్ హిస్ నర్వ్స్ ఆఫ్ స్టీల్. ఇంపార్టెంట్ సెమీస్లో ఒక హాఫ్ సెంచరీ చేయడం, ఇక్కడ ఇంకా ఒక ఫినామినల్ నాకు. ఎందుకంటే 175 అనేది ఇండియన్ క్రికెట్లో 183 ఒకటి, 175 ఒకటి చాలా ఇంపార్టెంట్ నెంబర్స్. ఎందుకంటే 175 నాట్అవుట్ బై కపిల్ దేవ్, అది మనకి వరల్డ్ కప్ 1983లో గెలిపించి పెట్టింది.
తర్వాత 2011లో బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ స్కోర్డ్ 175. అప్పుడు కూడా మనం వరల్డ్ కప్ గెలిచాం. ఇప్పుడు కూడా 175 ఈ కిడ్ వైభవ్ సూర్యవంశీ కొట్టాడు. సో వైభవ్ సూర్యవంశీ ఆ 175తో మళ్ళీ మనకి మరొక వరల్డ్ కప్ అండర్-19 గెలిపించి పెట్టాడు. సో 175 ఈజ్ అ మ్యాజిక్ ఫిగర్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఒక్కటే చెప్పు, టేకే బావ్ యంగ్ మ్యాన్, ఇదే నువ్వు ఇలాగే బ్యాలెన్స్ మెయింటైన్ చేయి, నీకు మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయి, తర్వాత నీ టాలెంట్ని అలాగే పెంచి పోషించు. యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్. ఆ రకమైన ఒక ఎబిలిటీ నీకు ఉంది. టూ ఎర్లీ టు సే దిస్, బట్ ఈ కుర్రాడి ఎబిలిటీ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. వావ్ వైభవ్, యు ఆర్ ఎ సూపర్ స్టార్.